నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఈ రోజు అయితే మనతో పాటు ఉన్నారు. అంటే తన గురించి ఎలా చెప్పాలి, ఒక హీరో అంటే ఒక సినిమాలో ఒక హీరోని అది హీరో లెవెల్లో చూపెట్టాలంటే ఆపోజిట్ కూడా ఆ లెవెల్లోనే ఉండాలి. ఆ లెవెల్లో ఉన్నప్పుడే ఆ హీరోకి హీరో అనే పేరు వస్తుంది. సో ఆ విలన్ క్యారెక్టర్ చేసే మనిషి కూడా అంతే లెవెల్లో ఉండాలి. ఈ విలన్ని చూస్తే మాత్రం 6 అడుగుల పైనే ఉంటారు నాకు తెలిసి. అయితే ఈయన ప్రతి ఒక్క యంగ్ హీరోల దగ్గర నుంచి వెళ్ళి మన మెగాస్టార్ వాళ్ళతో కూడా పవర్ స్టార్తోని సూపర్ స్టార్తోని అందరితోని యాక్ట్ చేసేసారు. అయితే ఏంటంటే ఇక్కడ తన పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టారు, కానీ రెమో రహీం అని చెప్తే మాత్రం గుర్తుపడతారు. సో ఇక్కడ మనతో పాటు ఉన్నారు రెమో రహీం గారు. నమస్కారం సార్. హాయ్ సిరి గారు, బాగున్నారా? ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను సార్. మిమ్మల్ని మీట్ అవ్వడం నేను అసలు అనుకోలేదు, కానీ అనుకోకుండా మీట్ అయ్యాం. అట్లా చేసి నన్ను అయితే పట్టుకున్నారు ఇంటర్వ్యూకి లాస్ట్ అండ్ ఫైనల్ గా. నాకు కొంచెం ఫస్ట్ మీరు అనగానే నాకు కొంచెం భయం వేసింది. బాబోయ్ ఏంటి ఆ మనిషితో నన్ను ఈయన ఎలా చేస్తాను అని. చాలా బాగున్నారు సార్. అసలు మీకు ఎవరైనా చెప్పారా మన జైలర్ సినిమాలో విలన్ కొంచెం ఉన్నాయని చెప్పేసి? మీరు అడగకుండా చెప్తున్నాను, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాను. ఎస్ సార్. దాంట్లో చాలా మంచి క్యారెక్టర్, చాలా చాలా కొన్ని వేల మంది ఉన్నారు. దాంట్లో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఆపోజిట్ పవన్ కళ్యాణ్కి. అందరు అక్కడ కాస్ట్యూమ్స్ వాళ్ళు కానీ, సార్ మీరు సేమ్ జైలర్ విలన్ లా ఉన్నారు సార్, ఆయన కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు, మీరు చాలా హైట్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మీరు అదే చెప్పారు. అసలు చూస్తుంటే అరే ఏంటి జిరాక్స్ కాపీ, కాకపోతే హైట్ లో కొంచెం పర్సనాలిటీలో తేడా ఉంది, కానీ మీరు నవ్వినా కూడా చూసినా కూడా అలానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో అంటే మామూలు విషయం కాదు సార్, ఎందుకంటే తను కూడా మంచి ఫ్రెండ్ నాకు. తెలుగులో ఒకసారి ఒక సినిమా చేసినప్పుడు పరిచయము, తర్వాత ఆయన మలయాళంలో బిజీ అయిపోయాడు. నేను కూడా మలయాళంలో చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఒకసారి ఏదో కనిపించాడు ఆయన. మీరు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ ఫస్ట్ థింగ్, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఎట్లా అంటే మీకు కొన్ని అంటే మీరు చాలా ఫిలిమ్స్ చేశారు. మీకు ఒక్కొక్క ఫిలింలో ఒక్కొక్క ఇన్సిడెంట్ ఏదో ఒకటి అయితే జరిగే ఉంటుంది. ఎందుకంటే మామూలుగా కాదు, ఎందుకంటే మీ ఫైట్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే అయితే మీరు గాల్లో ఎగరడం ఇలాంటివే ఉంటుంటాయి మొత్తం కూడా. చాలా హెవీ ఫైట్స్ ఉంటాయి. సో మీకు ఇలాంటి టైంలో అంటే ఇప్పుడు మనకి డీజే సినిమా జరిగినప్పుడు కూడా అల్లు అర్జున్ గారితో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ఉంది. సో ఏంటి సార్ అసలు అది? అల్లు అర్జున్ గారితో అవును, డీజేలో ఇంత ముందు కూడా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి మీ ఛానల్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూస్తారని ఆశిస్తున్నాను. అయితే డీజే సినిమాలో నేను చేశాను, ఇంటర్వెల్ బ్యాంక్లో చేసింది చాలా చిన్న క్యారెక్టరే. అయితే డైరెక్టర్ గారికి నచ్చి హీరో గారికి నచ్చి ఏం చేశారంటే పోస్టర్లు వేయించారు నాకు. అసలు ప్రతి సినిమాకు హీరో హీరోయిన్ మాత్రమే పోస్టర్లు ఉంటారు. నా అదృష్టం ఏంటంటే నేను పోస్టర్లు వచ్చాను హీరో గారితో. ఉన్నది చిన్న బిట్టే, కానీ ఆ పోస్టర్ వల్ల నేను చాలా ఒక 20-30 సినిమాలు చేశాను. అక్కడ తమిళ్లో, కన్నడ. అల్లు అర్జున్ గారు అంటే మామూలు స్టార్ కాదు. అక్కడ కేరళలో విపరీతమైన ఫ్యాన్ బేస్, అంటే ఇక్కడికన్నా మేబీ అక్కడ ఎక్కువ ఉంటారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు. అయితే ఆ పోస్టర్స్ ఏం చేశారంటే వాల్స్ మీద, పెద్ద పెద్ద వాల్స్ మీద అక్కడ వేసే వరకు నేను బ్యాక్ సైడ్లో ఉన్నాను. మీరు చూడండి ఇప్పుడు. దానివల్ల నాకు చాలా అవకాశాలు వచ్చాయి. యాక్చువల్లీ ఆ అవకాశం రావడం కూడా ఎట్లా అంటే, ఒకటి చెప్పాలంటే హరిశంకర్ గారు మా డైరెక్టర్ గారు షూటింగ్ జరుగుతుందని చెప్పి ఇక్కడ మౌలాలీలు తెలిసింది నాకు. అయితే రామ్ లక్ష్మణ్ మాస్టర్లు నాకు మంచి క్లోజ్. వాళ్ళతో నేను చాలా సినిమాలు చేశాను, చాలా సినిమాలు. వాళ్ళతో కలుద్దామని చెప్పి వెళ్ళాను లంచ్ టైంలో. ఆ టైంలో నించొని ఉన్న హరిశంకర్ గారు చూసారు అప్పుడే లంచ్ చేసి వచ్చి, మీరు ఆర్టిస్టా అని అడిగారు. నేను వెళ్ళింది అవకాశం గురించి మాస్టర్లతో కలుద్దామని. ఈయన చూశారు, మీరు ఆర్టిస్టా అని చెప్తే అవునండి ఆర్టిస్ట్ అని చెప్తే, రాంబాబు గారు అని చెప్పి కో డైరెక్టర్, అని అంతసేపు నుంచి ఎత్తుకుతున్నారు ఆర్టిస్ట్కి, ఇతనికి ఎఫిషియెంట్ డేట్స్ రేపు ఉంచాలని చెప్పి. అరే అసలు చూడంగానే అప్పుడు నేను చాలా హెవీ ఉన్నాను. అవును, చూడండి చెప్పేశారు, అయిపోయింది. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే షూటింగ్ డేట్స్ వచ్చినాయి, ఇట్లా షూటింగ్ ఉందండి. నెక్స్ట్ డే నా బర్త్డే. అయితే బర్త్డే గిఫ్ట్ అది మార్చ్ 22కి, మార్చ్ 20 నా బర్త్డే. 21st నుంచి షూటింగ్కి వెళ్ళిపోయాను, అయిపోయింది. ఫస్ట్ డే షూటింగ్ అంటే అల్లు అర్జున్ గారు నిజాయితీ చెప్తాను ఫ్యాన్స్కి. ఇది నేను చాలా ఛానల్లో చెప్పాను, ఇది వైరల్ కాలేదు. ఫ్యాన్స్ అల్లు అర్జున్ గురించి చెప్తున్నాను. బన్యానా ఫస్ట్ డే వెళ్ళాను, కార్లో నుంచి దిగే షాట్. అంటే హరిశంకర్ గారు కూడా ఎంత పర్ఫెక్ట్ ఉంటాడంటే ఆయన డైరెక్టరు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ కో డైరెక్టర్లు వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాకు సీను. ఒక ఆయన దిగి ఇక్కడ చూడమంటాడు, ఒక ఆయన దిగి అక్కడ చూడు, ఇట్లా కార్ని తన్ని దిగే సీను. అందరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. హీరో గారు వచ్చేసి ఏం లేదు రేమో, టెన్షన్ ఏం లేదు, డోర్ని తన్ను ఇరిగిపోతుంది, నువ్వు వచ్చి నించో అంతే, సీన్ ఓకే.
ఈజీ చెప్పేశారు 2 సెకండ్స్లో. వీళ్ళందరూ అప్పటి నుంచి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అయిపోయింది, తన్నని వచ్చి నించున్నాను, సీన్ ఓకే అయిపోయింది. దాని తర్వాత పక్కకి చైర్ వేసుకొని కూర్చున్నా. హీరో గారు వస్తున్నారు, అల్లు అర్జున్ సార్. ఆయన వస్తుంటే చూసి నించుంటే ఆయన చూసి మీ పేరేంది రెమో అన్న, ఆర్టిస్ట్ కదా మీరు కూర్చోండి, నన్ను చూసి నించోవడం అవసరం లేదు, మీరు ఆర్టిస్ట్ నేను ఆర్టిస్టే, ఒకవేళ సీన్లో వెళ్ళిపోతే మనం 2 గంటలే నించోవాలా, ఇటువంటి ఇప్పుడు నేను వస్తే మీరు నించోవడము కూర్చోము ఇట్లా చేయకండి అని చెప్తే నేను 2 చేతులెత్తి మొక్కేసిన. అంటే ఒక హీరో నా దగ్గరకు వచ్చి చాలా గ్రేట్ అండి. వెరీ డౌన్ టు ఎర్త్. ఇంకా ఆయనకు అవసరం లేదు అసలు, ఆయనకు అవసరం లేదు, ఆయన వెళ్ళిపోవచ్చు. అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్. మీరు ఇప్పుడు బిట్ చూస్తే అది సినిమా చూస్తుంటే హీరో గారు ముందు వెళ్తూ ఉంటారు, నేను స్పీడ్ ఇంకా పరిగెత్తి వస్తూ ఉంటారు, స్పీడ్ రన్నింగ్. అది చాలా రిస్క్ అండి. అక్కడ మౌలాలీలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ, అక్కడ మొత్తం అది కింద మొత్తం ఐరన్ రాడ్స్ ఉంటాయి. కింద పడితే అంతే. ఇక మన సినిమాలో డూప్స్ వేసినట్టు ఉండదు, డూప్స్ వేసి తీయలేం. రాడ్స్ అన్నీ ఒరిజినల్. అతని వెనకాల ఆయన స్పీడ్ పరిగెత్తి వస్తూ ఉంటారు. ఆయన ఆపి మౌనం గట్టి మనిషి కావాలని చెప్పి నన్ను దింపారు. ఆ టైంలో ట్రక్ మన జంప్ చేసి ఆపాల డూప్తో. అప్పటికి చెప్పారు డైరెక్టర్ గారు, చాలామంది చెప్పారు నువ్వు చేయలేవు, వద్దు, రిస్క్ ఉందని చెప్పి. రిస్క్ చేస్తేనే నాకు మంచి లైఫ్ వస్తుంది అని చెప్పి డూప్తో 2-3 టైమ్స్ చేశాను. 4th టైం టేక్ పెట్టారు. టేక్ పెట్టినా కరెక్ట్ ఆయన వచ్చాడు, ఆయన ఎత్తుకున్న క్యాచ్ చేశా. నా లెఫ్ట్ సైడ్ కాలు కరెక్ట్ టైంలో ధర్మకోల్ ఇరుక్కుంది. అర్థం కావట్లేదు. స్టాఫ్ మొత్తం అరే ఏం మనిషి బాబు నువ్వు, అరే పిచ్చోడు అందరూ. ఆ రోజు స్పెషల్గా అల్లు అరవింద్ గారు కూడా వచ్చారు షూటింగ్కి. దెబ్బ తగిలితే హీరోకి అసలు షూటింగ్ ఆగిపోతుంది. ఏందని చెప్తే హీరో గారు నా బాడీ వెయిట్తో కూడా ఆయన ఒక్క కాలు మీద సంలాయించుకున్నాడు మొత్తం. అందరు షాక్. ఒక్క షాక్ మీద కాలు మీద సంలాయించుకొని లేచి ఇట్లా థమ్స్అప్ చూపించాడు ఓకే అని చెప్పి. అందరు స్మైల్. నేను వద్దురా బాబు నువ్వు చేయలేవు అని చెప్తే నేను చేస్తా అని చెప్పిన. నా అదృష్టం అట్లా అయిపోయింది. సీన్ ఓకే అయింది. ఆయన మానిటర్ దగ్గరికి వెళ్ళినా, నేను వెళ్ళిపోవాలి, గమ్మున వెళ్ళిపోయినా కూర్చుంటా అని చెప్పి పక్కకి వెళ్ళి కూర్చున్నా. మానిటర్ చూసి వేరేమో అని మైక్లో పిలిచాడు. ఇక నన్ను తిడతాడని చెప్పి భయపడుకుని దగ్గరికి వెళ్ళా. ఎందుకు బ్రదర్ ఏమైందని చెప్తే, సార్ ఏం లేదు, అద్భుతంగా నువ్వు చేయకపోతే వేరే సీన్ ఎవరు చేయలేడు, అద్భుతంగా వచ్చింది అని చెప్పి నన్ను దగ్గరుండి మానిటర్ చూపించాడు. కండువా వేసుకుంటాడు అన్నట్టు ఆ సీన్లో ఒకటి కండువా అంటాడు. కండువా ఎగురుతుంది ఇట్లా గాలికి. నేను ఆ రోజు గోర్లు తీసుకోలేదు, గోర్లు దిగిపోయి బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ వస్తుంది కూడా ఎవరు చెప్పలేదు, ఇట్లా దాపెట్టుకున్నాడు. ఏం హీరోరా బాబు అనుకున్నా. నేను నా అదృష్టము. ఆయన నా హార్డ్ వర్క్ నచ్చి పోస్టర్లు వేయించాడండి. ఆ పోస్టరే నా జీవితం మార్చేసింది చాలా. అంటే నేను ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని నేను కొన్ని సినిమాలలో చాలా ఓవర్ వెయిటెడ్గా చూసాను. అసలు గుర్తుపట్టలేనంత సన్నగా అయిపోయారు. అంటే ఎందుకు ఈ మార్పు అనేది? చాలా మూవీస్లలో ఒక ఆల్మోస్ట్ మేబీ 60-70 మూవీస్ చేశానండి. అంటే ఫైట్ సీక్వెన్స్ ఎక్కువ వస్తున్నాయి. నేను అనుకున్నాను ఒక మార్పు, డిఫరెంట్. ఇప్పుడు మీరు అన్నాడు ఇంతకుముందు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, అది మర్చిపోయారు మీరు, బాలీవుడ్ నుంచి వెళ్ళి హిందీ నుంచి వెళ్ళి అక్కడ. మన దాంట్లోనే ఉంది కదా మార్పు. మనమే ఫిట్గా 6 ప్యాక్ చేసి ముందుంటే వాళ్ళు ఎందుకు ఇయ్యారు అవకాశము? మన దగ్గర ఉంది కదా తప్పు అని చెప్పి నేను ఒక 35 kgs వెయిట్ లాస్ చేసి ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేద్దామని. అంటే ఇప్పుడు ఏంటంటే మన వేరే ఏ స్టేట్స్ నుంచి అవసరం లేదు, మన దాంట్లోనే ఉన్నాను, అవైలబుల్ అయితే ఉన్నాను అని చెప్పేసి క్యారెక్టర్, హీరో కొడుకు క్యారెక్టర్ కానీ విలన్ కొడుకు క్యారెక్టరు, ఏ క్యారెక్టర్ కైనా సెట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు రాబోయే సినిమాలలో మీరు చూస్తారు. పవన్ కళ్యాణ్ సినిమా కానీ, మొన్న మాల్టేర్ వీరా కూడా చేశాను. అవును సార్. అంటే మీకు ఎట్లా అంటే హీరో పక్కనే మీకు ఎట్లా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సార్తో చూసుకున్న, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చూసుకున్న, ఎక్కడ చూసినా కూడా వాళ్ళ పక్కన వాళ్ళతో ఒక సీన్ ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఇష్టం ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, సినిమా మొత్తం 3 గంటలు చూస్తూ ఉంటారు. చాలా మంది ½ an hour క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు గుర్తింపు రాదు. నేను ఒక ఫైట్ సీక్వెన్స్, సోలో ఫైట్స్ నేను చేసినాయి. మహేష్ బాబు, చిరంజీవి సార్, పవన్ కళ్యాణ్ సార్ అందరితో చేశాను. అన్ని సోలో ఫైట్స్. వీళ్ళు అర్ధగంట చేసిన క్యారెక్టర్ నేను ఒక 2 minutes వచ్చి స్క్రీన్ ని మీరు ఇట్లా చేసేసుకుంటున్నారు. ఉంటుంది మళ్ళీ దాంట్లో చాలా రిస్క్, చాలా భయంకరమైన దెబ్బలు తగులుతాయి. భరతన్ నేను కూడా నాకు చాలా దెబ్బలు తగిలాయి. భరతన్ నేను సినిమాకు కానీ, డీజే గబ్బర్ సింగ్ తోని మంచి నాకు కెమిస్ట్రీ ఉంది. సార్కి, పవన్ కళ్యాణ్ సార్ నాకు చాలా చూశారు కదా ఫోటో.